అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో ఘోర ప్రమాదం సంభవించింది. స్మైలెక్స్ లాబొరేటరీస్ పరిశ్రమలో వాక్యూమ్ పంపులు మీద పడి కబిరాజు సాహు అనే ఒప్పంద కార్మికుడు మృతి చెందాడు. కబిరాజు సాహు స్వస్థలం ఒరిస్సా. చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించగా మార్గ మధ్యలో ఆయన మరణించాడు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తరచూ జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో కార్మికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ దినము సుమారు 12:45 గంటలప్పుడు కబిరాజ్ సాహు ఒరిస్సా అనే అతను కాంట్రాక్ట్ లేబర్ అతను ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ యూనిట్లో పనిచేస్తాడు. అక్కడికి ఒక 43 అడుగుల దూరంలో ఒక పంపు ఇది ఉందన్నమాట, వాటర్ ఫ్లో చేసే పంపు ఉంది. అక్కడికి ఎందుకు అంటే మేబీ చేయి కొడుక్కోవడానికి వెళ్ళి ఉండొచ్చు, లంచ్ టైం కాబట్టి వాష్ చేయడానికి వెళ్ళి ఉండొచ్చు. వెళ్ళి దాని గుండా మీద నుండి వాటర్ పడుతుంది అక్కడ ఉంది. ఆ వాటర్ ఏమైనా ఆన్ చేయని క్రమంలో దాని మీద పంపు మీద పడిపోయినందువలన రైట్ హ్యాండ్ బాగా కట్ అయిపోయింది. ఇమీడియట్లీ షిఫ్ట్ చేశాము. దానివలన చనిపోయి ఉండొచ్చు. తర్వాత చనిపోయడం తెలిసింది. ఇది అక్కడ చెప్పిన ఓన్లీ వన్ ఐ విట్నెస్ ప్రకారం సౌండ్ వచ్చిన వెంటనే ఒక అతను వెళ్ళారు. వెళ్ళి చూసిన వెంటనే అతని మీద పడి ఉన్నాడు. అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇది యాక్సిడెంట్లుగా అతను పడిపోయినందువల్లనే జరిగిందని అర్థమవుతుంది. ఇంకా ఫర్దర్గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఇక్కడ ఏంటంటే 6 months